మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి శరత్చంద్రతో చెప్తూ ఉంటుంది, నాన్న ఇలా నిందతో ప్రాణాలతో ఉండేదానికన్నా చచ్చిపోవడం మంచిది నాన్న. ఒక్క 10 నిమిషాలు నాకు సమయం ఇవ్వమని చెప్పండి నాన్న, మీరైనా చెప్పండి నాన్న అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు ఒక్క నిమిషాన్నో ఇంతలోగే 10 నిమిషాలని చెప్తున్నావు అంటే అపూర్వ గారు చెప్పినట్లు ఈడ్చుకెళ్తే కానీ నువ్వు రావా? నువ్వు చాలా మోసం చేసేదానిలా ఉన్నావే, ఈడ్చుకెళ్తాం అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటే, ఆగండి ఇన్స్పెక్టర్ గారు, భూమి ఎందుకు సమయం అడిగిందో తను ఏం చెప్పాలనుకుంటుందో నాకు కూడా వినాలనుంది. అసలు భూమి ఇలా చేసిందంటే ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావడం లేదు. భూమి అడిగినట్లు ఆ 10 నిమిషాల సమయం ఇవ్వండి అని శరత్చంద్ర చెప్తాడు. థ్యాంక్స్ నాన్న, ఈ మాత్రమైనా నాపై నమ్మకం ఉంచి నాకు సమయం ఇస్తున్నందుకు. ఇప్పుడు నేను అపూర్వ ఆంటీని చంపాలని ప్రయత్నం చేశాననే కదా మీరందరూ నాపై ఇలా నిందిస్తున్నారు అని భూమి చెప్తుంది. అదే నిజం, అందుకే కదా పోలీసులు కూడా వచ్చారు, మళ్ళీ అదే అడుగుతావెందుకు అని గోరింటాకు సుజాత అడుగుతూ ఉంటే, సరే పిన్ని, ఇప్పుడు చూడండి, ఈ కాఫీ తాగే కదా అపూర్వ ఆంటీకి ఇలా ప్రాణం మీదకి వచ్చింది, అందుకే కదా ఈ కాఫీ పూర్తిగా తాగలేకపోయింది అని సగం తాగి ఉన్న ఆ కాఫీ కప్పుని భూమి చూపిస్తుంటుంది. ఇన్స్పెక్టర్ గారు, ప్రూఫ్స్ కోసం వాటిని కూడా పట్టుకు వెళ్ళండి అని నక్షత్ర చెప్తుంది. అవసరం లేదు అని భూమి వెంటనే ఆ మిగిలిన కాఫీ మొత్తాన్ని తాగేస్తుంది. అమ్మ భూమి ఆగు అని శరత్చంద్ర, కృష్ణప్రసాద్ ఇక గట్టిగా అరుస్తున్న భూమి అయితే మొత్తం కాఫీ తాగేస్తుంది. ఏంటమ్మా ఇలా చేసావు భూమి అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, చెప్పాను కదా నాన్న, ప్రాణాలతో ఉంటే కన్నా చావడమే మేలు, అందుకే తాగేశాను. అయినా నేను తాగిన కాఫీలో విషం కలిసిందని నేను అనుకోవటం లేదు, నేను నమ్మటం లేదు అని భూమి అంటుంది. అమ్మ భూమి, అయినా అందులో విషం కలిసిందమ్మా, ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నువ్వు వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలి, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయండి అని కృష్ణప్రసాద్ అంటాడు. అవును, వెంటనే విరుగుడు ఇంజెక్షన్ ఇవ్వాల్సిందే అని డాక్టర్ చెప్తాడు. అవసరం లేదు డాక్టర్ గారు, ఇందులో అసలు విషం కలిస్తేనే కదా నేను చనిపోవటానికి. నేనైతే నమ్ముతున్నాను, మీరు మా అపూర్వ ఆంటీ తాగిన 20 మినిట్స్ వచ్చిన 20 మినిట్స్ తర్వాత కదా వచ్చారు, అప్పటి వరకు మా అపూర్వ ఆంటీ ప్రాణాలతోనే ఉన్నారు కదా, అంటే అప్పటి వరకు నాకేమీ కాదనే కదా అర్థం. అప్పటి వరకు నాకేమీ కాకపోతే ఆ తర్వాత నాకు ట్రీట్మెంట్ చేయండి, ఏదైనా అయితే అని భూమి తాగిన కాఫీ కప్పుని కాఫీ టేబుల్పై పెడుతుంది. ఇక 20 నిమిషాల వరకు భూమి నిల్చుని ఉంటుంది. చూసారా నాన్న, 20 నిమిషాలు అయిపోయాయి, నాకేమీ కాలేదు, అపూర్వ ఆంటీ తాగిన కాఫీలో నేను ఎలాంటి విషయం కలపలేదు నాన్న, ఇప్పటికైనా నన్ను నమ్మండి, నాపై విషం చిమ్మటానికే నాపై నీలా కుట్ర చేశారు అని భూమి చెప్తుంది. అప్పుడే డాక్టర్, భూమి చెప్పింది నిజం, ఆ కాఫీలో ఎలాంటి విషయం కలవలేదు, నక్షత్ర ఇస్తానన్న డబ్బులకి కకృతిపడి నేనే ఇలా నాటకమాడాను, ఇంతకన్నా నేను ఎక్కువ అబద్ధం చెప్తే నా డాక్టర్ లైసెన్స్ కూడా రద్దవుతుంది, అందుకే నేను నిజం చెప్పేశాను అని డాక్టర్ అంటారు. ఇక శరత్చంద్రకైతే ఆ మాటలు విని చాలా కోపం వస్తే నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. ఇలా చేసినందుకు, అబద్ధం చెప్పినందుకు సారీ అని ఇక డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి నక్షత్ర గారు, ఇలా మా టైం వేస్ట్ చేస్తారా, ఇలా చేసినందుకు చీటింగ్ కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయవచ్చు, సారీ భూమి గారు, మమ్మల్ని క్షమించండి. ఏంటి శరత్చంద్ర గారు ఇలాంటి కూతుర్ని కన్నారు, ఐఎమ్ సో సారీ అని ఇన్స్పెక్టర్ ఇక కానిస్టేబుల్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసావా, నువ్వు చేసిన దానికి ఆ ఇన్స్పెక్టర్ నన్ను తిట్టేసి ఎలా మాట్లాడి వెళ్ళారు, అసలు ఎందుకే ఇదంతా చేసావు, బుద్ధుందా నీకు ఇలా చేయడానికి అని శరత్చంద్ర నక్షత్రపై కోపడుతూ ఉంటాడు. అవును, నేనే ఇదంతా చేశాను, ఎందుకంటే ఈ దత్తత నాకు ఇష్టం లేదు కాబట్టి అని నక్షత్ర ఇక గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటే, అసలు నేను కూతురుగా ఉండగా ఇంకొకరిని మీరు దత్తత తీసుకోవటం ఏంటి, అది కూడా కూతురుగా, అంటే నేను సరిగా లేను అందుకే ఇంకొకరిని కూతురుగా దత్తత తీసుకుంటున్నారు అని, అది కూడా నాపై పడిన నింద కదా, మరి నాపై నింద పడేలా చేస్తారా అని నక్షత్ర అడుగుతూ ఉంటే, అవును, మేం కూడా వద్దు వద్దు అని చెప్తున్నా, నింద పడుతుంది, నాపై నింద పడడం మీకు ఇష్టమా అని బలవంతంగా మా చేత ఒప్పించింది అల్లుడు గారు అని గోరింటాకు చెప్తుంది. అందుకేనా మీ ముగ్గురు కలిసి ఇలాంటి నాటకం ఆడారు అని శరత్చంద్ర కోప్పడుతూ అడుగుతూ ఉంటే, అవునని గోరింటాకు సుజాత ఒప్పుకుంటుంది. చూడండి అత్తయ్య గారు, మనం చెప్పే మాటలతోనే లోకానికి అర్థమవుతాయి, భూమి నాకు అక్కలా కనిపిస్తుంది, భూమిని దత్తత తీసుకోండి నాన్న అని చెప్తే లోకం అంతా కూడా నక్షత్ర చాలా మంచిదని అనుకుంటారు. అదే నక్షత్ర భూమిని చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది, అసలు భూమి నాకు అక్కేంటి, మీరు దత్తత తీసుకున్నారంటే నేను అసలు అంగీకరించను అని నక్షత్ర అనిందే అనుకోండి, అదే లోకం నక్షత్రలో అసూయ జెల్సీని చూస్తారు. మనం చెప్పే మాటలను బట్టి లోకం ఏదైనా అర్థం చేసుకుంటుంది. ఇప్పటికైనా అర్థమవుతుందా అత్తయ్య గారు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటే, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది బావా, అంటే మీకు ఈ దత్తత ఆపే ఉద్దేశమే లేదా
అని అపూర్వ అడుగుతుంటే లేదు అని శరత్చంద్ర అయితే ఇక తన నిర్ణయం చెప్పేస్తాడు. చూడు అపూర్వ, ఈ దత్తత వల్ల మీకు వచ్చే నష్టం ఏంటో నాకేమీ అర్థం కావటం లేదు. భూమిని చూస్తుంటే నాకు శోభకి పుట్టిన కూతురులాగానే అనిపిస్తుంది. అందుకే నేను భూమిని వదులుకోలేను. అందుకే భూమిని నేను దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అని శరత్చంద్ర అయితే తన నిర్ణయం చెప్తూ ఉంటే, అంటే మేమేమైపోయినా పర్వాలేదా, భూమిని మాత్రం మీరు దత్తత తీసుకొని తీరుతారా అని నక్షత్ర అడుగుతూ ఉంటే, అవును బావా అని అపూర్వ కూడా అంటూ ఉంటే, మీరు భూమిని సొంత కూతురు అనుకున్నా నేనైతే అలా అనుకోలేను, అలా చూడలేను అని నక్షత్ర చెప్తుంది. అవును, నేను అనుకోలేను అని అపూర్వ గోరింటాకు సుజాత కూడా చెప్తారు. మీరు ఏమైనా అనుకోండి, అనుకోకపోండి, నాకు సంబంధం లేదు. నాకు అవన్నీ అనవసరం. ఈ దత్తత మాత్రం ఆగదు. నేను దత్తత కార్యక్రమం జరిపించి తీరుతాను అని శరత్చంద్ర చెప్తూ ఉంటే, ఇక అది విని ముగ్గురు షాక్ అవుతారు. అంటే నేను కావాలా, భూమి కావాలా అని, అంటే మీరు భూమినే కావాలంటారా డాడీ అని నక్షత్ర అడుగుతూ ఉంటే, నాకు ఇద్దరు కావాలి అని శరత్చంద్ర చెప్తాడు. మీరు కనుక ఈ భూమిని దత్తత తీసుకుంటే నేను ఇంట్లో ఉండను డాడీ, నాకైతే అవసరం లేదు అని నక్షత్ర చెప్తుంటే, నేను ఉండను అని అపూర్వ కూడా అంటుంది. నేను మాత్రం ఉండాలని అనుకుంటున్నానా ఏంటి అని గోరింటాకు సుజాత చెప్తుంది. అయితే మీ ఇష్టం, నేనైతే భూమిని దత్తత తీసుకొని తిరుగుతాను. ఉండాలా వద్దన్నది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోవచ్చు అని శరత్చంద్ర చెప్తాడు. ఇక అలాగేనని నక్షత్ర అపూర్వ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఆగండని భూమి చెప్తుంది. అలా మాట్లాడకండి నాన్న, మనమందరం ఒకటే. మీరు దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా మనమందరం కలిసే ఉండాలి నాన్న. వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళకూడదు అని భూమి చెప్తుంది. చూసారా భూమి సంస్కారం మీ సంస్కారానికి ఎంత తేడా ఉందో అని శరత్చంద్ర చెప్తూ ఉంటే, వద్దు నాన్న అలా పోల్చి వీళ్ళకి కోపాన్ని మరింత చేయకండి. ఇప్పుడు ఈ దత్తత వీళ్ళకి ఇష్టం లేదు. మీరు నన్ను దత్తత తీసుకున్న తర్వాత వీళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఈ కుటుంబాన్ని విడదీసిన దాన్ని నేనే అవుతాను. కాబట్టి ఈ దత్తత వద్దు నాన్న. ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైన రోజే మీరు నన్ను దత్తత తీసుకోండి అని భూమి ఇక లోపలికి వెళ్ళిపోతుంది. ఇక శరత్చంద్ర అమ్మ భూమి అని పిలుస్తున్నా కూడా భూమి పలక్కుంటా లోపలికి వెళ్ళిపోతుంది. భూమిని ఆ దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తుంది. ఇక ఇందు, చరణ్, గగన్ ముగ్గురు గగన్ వాళ్ళ ఇంటికి వస్తారు. గగన్ కోపంగా లోపలికి రాబోతూ ఉంటాడు. అన్నయ్య ఇక్కడే అన్నయ్య, నేను ఇందుని లోపలికి తీసుకువెళ్ళి వాళ్ళతో మాట్లాడి వచ్చేస్తాను అన్నయ్య అని. లేదురా, నేను కూడా వస్తాను అని గగన్ కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య నీ ఆవేశం ఏంటో నాకు తెలుసు అన్నయ్య, నీకు దండం పెడతాను అన్నయ్య. నువ్వు లోపలికి వస్తే కేవలం మాటలు మాత్రమే కాదు, ఈటలు పోటలు కూడా ఉంటాయి. నువ్వు ఇంత ఆవేశంగా మాట్లాడతావో నాకు తెలుసు కదన్నయ్య. అవన్నీ వాళ్ళు మళ్ళీ మనసులో పెట్టుకొని వంశీ వాళ్ళ అమ్మ నాన్న ఇందుని ఏడిపించవచ్చు. కాబట్టి నేను మాట్లాడి ఇంట్లో దిగిపెట్టొస్తాను అన్నయ్య. 10 నిమిషాల్లో మొత్తం సెటిల్ చేసుకొని వస్తాను. ఒకవేళ 10 నిమిషాల్లో రాకపోతే అప్పుడు నువ్వు వద్దులే అన్నయ్య అని చరణ్ చెప్తూ ఉంటే, రే వాళ్ళకి మర్యాదగా మాట్లాడితే కుదరదురా, అయినా కట్నం ఇస్తానన్నది అపూర్వ, తీసుకుంటానని చెప్పింది వీళ్ళు. మరి వాళ్ళిద్దరూ చూసుకోవాలి, కానీ మధ్యలో ఇందుని ఏడిపిస్తే ఎలారా? అసలు వాళ్ళకి బుద్ధుందా అని గగన్ కోప్పడుతూ ఉంటాడు. అన్నయ్య నేను చెప్తున్నాను కదా, నేను మాట్లాడి 10 నిమిషాల్లో బయటికి వస్తాను అన్నయ్య అని చరణ్ చెప్తాడు. సరే, నేను 10 నిమిషాలు సమయం ఇక్కడ వెయిట్ చేస్తాను. 11వ నిమిషం మొదలవగానే ఫస్ట్ సెకండ్లోనే నువ్వు రాకపోతే మాత్రం నేను లోపలికి వచ్చేస్తాను అని గగన్ కార్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. రాయిందు అని వంశీ వాళ్ళ ఇంటిలోకి తీసుకువెళ్తాడు. వంశీ ఇందు కోసం ఎదురు చూస్తూ కంగారు పడుతూ ఉంటాడు. ఇందుని చూసిన తర్వాత, ఇందు వచ్చేసావా? నేను నీ కోసం ఎన్ని ఫోన్ కాల్స్ చేశాను, ఎంతసేపు ఎన్ని మెసేజెస్ పెట్టాను, ఏమైపోయావు, బాగానే ఉన్నావు కదా అని చూస్తూ ఉంటాడు. బావా ఇందు బాగానే ఉంది అని చరణ్ చెప్తూ ఉంటాడు. అప్పుడే వంశీ వాళ్ళ నాన్న వెంకటేష్, సౌందర్య అక్కడికి వస్తారు. బాగానే ఉంటుంది, కట్నం డబ్బులు తీసుకురాకుండా మళ్ళీ నేను తీసుకొచ్చిందేంటి, ముందు వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటే, అది కాదు, ఒక 1 వీక్ సమయం ఇవ్వండి. మీరు కట్నం విషయంలో ఇంత సీరియస్గా ఉన్నారన్న విషయం నాకు ఇప్పుడే కదా తెలిసింది. వచ్చిన 10 నిమిషాల్లో 6 నిమిషాలు అయిపోయాయి. ఒక 1 వీక్ సమయం ఇవ్వండి, నేను మొత్తం సర్ది నేను కట్నం డబ్బులు పంపిస్తాను అని చరణ్ చెప్తూ ఉంటాడు.